ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం ముగిసిన విషయం తెలిసిందే. అయితే ప్రత్యర్థులను ఓడించడంలో ప్రతి పార్టీ తమదైన శైలిలో ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అయితే పిఠాపురంలో పవన్పై పుకార్లు స్ప్రెడ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ను గెలిపించి అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని వైఎస్ఆర్సీపీ విశ్వప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగు పెడితే తాము చూస్తూ బతకలేమని, చస్తూ బతకాలి అని అనుకుంటున్నారు వైసీపీ నేతలు. వారికి తోచిన అందివచ్చిన ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని స్వయం తృప్తి పొందుతున్నారు. అయితే గతంలోనూ ఇదే విధంగా వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడంటూ కొద్ది రోజులు పుకార్లు పుట్టించారు. తదనంతర కాలంలో పవన్ కళ్యాణ్ వర్మ ముఖాముఖి భేటీలో స్పష్టంగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్కు భారీ మెజారిటీ తెప్పించే బాధ్యతను వర్మే స్వయంగా తీసుకున్నానని ఆ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. తానే అభ్యర్థి అన్నంతగా కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెబుతున్నారు. అయినా పవన్ గెలిచినా అక్కడ వర్మే అనధికారిక ఎమ్మెల్యేగా ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. అయినా తల్లి చెల్లినే వదిలిపోయిన లీడర్ దగ్గరకు వర్మ లాంటి నేతలు వెళ్తారా అని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో కానీ ఇలాంటి కుట్రలన్నీ పవన్ కళ్యాణ్కు మరింత బలాన్ని పెంచుతాయనడంలో సందేహం లేదు. ఒక్క పవన్ని ఓడించడానికి 100 కోట్ల ధనం, మద్యం, కుట్రలు, కుతంత్రాలు, పుకార్లు, స్మగ్లర్లను దింపుతున్నారు. ఇదంతా తమపై చేస్తున్న దాడిగా పిఠాపురం ప్రజలు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ను ఎంత టార్గెట్ చేస్తే ఆయన అంతా బలపడతాడు. రాజకీయాల్లో పవన్ వాలి వంటి వాడు అని చెప్పుకొస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో చరిత్ర చెప్పింది ఇదే. నీలి కూలి మీడియాలో పుకార్లు పుట్టించుకుని అదే నిజమనుకుని ప్రచారం చేసుకుంటే చివరికి ఏం జరుగుతుందో తెలుసునని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో తెలుగుదేశం కూడా ఇదే పొరపాటు చేసింది. గత డిసెంబర్ నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా పేరు మార్చుకుని 119 స్థానాలకు 110 స్థానాలు కైవసం చేసుకుంటామని విర్రవీగారు. చివరికి 39 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నీలి మీడియా, కూలి మీడియాలో వచ్చే పుకార్లను పట్టించుకుని ఎలక్షన్స్కు వెళితే జగన్మోహన్ రెడ్డి బొక్కబోర్లా పడక తప్పదు. చివరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళ మీద కూడా ప్రచారం చేయించుకుని చీకొట్టించుకున్న బాపత్తుగా మిగిలిపోయారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇంకెంతకు దిగజారుతారో చూడాలి.